ఏపీలో కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మేనిఫెస్టో విడుదల సమయంలో కనీసం ఆ బుక్లెట్ను కూడా ముట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడలేదు. చంద్రబాబు ఇచ్చే మేనిఫెస్టోను మీడియా ముందే తోసేశారు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్. తద్వారా చంద్రబాబు ఇచ్చే అబద్ధపు హామీలకు మోదీ గ్యారంటీ లేదని బీజేపీ సంకేతాలు ఇచ్చినట్టు తేలిపోయింది. మేనిఫెస్టోపై మోడీ బీజేపీ ఫొటోస్ వేయవద్దని బీజేపీ అల్టిమేట్ ఇవ్వటంతోనే కేవలం చంద్రబాబు పవన్ ఫోటోలతో మేనిఫెస్టోను ముద్రించారు. 2014లో చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు మేనిఫెస్టోపై మోదీ ఫోటో కూడా ముద్రించడంతో ఆ మరక బీజేపీకి అంటింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏ రకంగా చూడాలి? 2014లో ముగ్గురు అంటే అటు బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఈ ముగ్గురు ఫొటోస్ మేనిఫెస్టోలో మనకి కనబడ్డాయి. కానీ ప్రస్తుతం అదేది లేని పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ కూడా అంటి ముట్టనట్టుగా సిద్ధార్థం ఉన్నట్టుగా కూడా నిన్న మేనిఫెస్టో విడుదల సమయంలో క్లియర్ కట్గా కనిపించింది. ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర విశ్లేషణ? మధ్యాహ్నం నుండి కూడా ఇదే అంశంపైన చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి తమకు ఎటువంటి సంబంధం లేదన్న ఒక సంకేతాన్ని ఇవ్వడం అన్నది రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఆ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి ముందు తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ జనసేన పార్టీ వర్గాలు కానీ ఉమ్మడి మేనిఫెస్టోని ఈరోజు 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తున్నాము. 2014లో ఏ విధంగా అయితే విడుదల చేసాము ఉమ్మడి మేనిఫెస్టోను ముగ్గురు ఫోటోలతో పెట్టి ప్రచారం చేశాము, ఈసారి కూడా అలాగే చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ తీరా మొత్తం సీన్ రివర్స్ అయింది. నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు ఫోటోతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి తమకు ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని తేల్చేసింది. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానే కాదు, ఆఖరికి చంద్రబాబు ఆ బంధువైనటువంటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫోటో కూడా వేయడానికి అంగీకరించలేదు. అసలు బీజేపీకి మీరిచ్చేటువంటి హామీలకి ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని తేల్చిపడాడు. అంతేకాకుండా మీడియా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తుండగానే సిద్ధార్థనాథ్ సింగ్ ఎవరైతే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చాలా స్పష్టంగా చంద్రబాబు ఆ మేనిఫెస్టోను పట్టుకోమని చేయి పట్టి పిలిచినప్పటికీ కూడా ఆయన తిరస్కరించారు. అదేవిధంగా మేనిఫెస్టో కాపీని అందించబోతే ఆ మేనిఫెస్టో కాపీని కూడా టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. సో పూర్తిగా బీజేపీ వైఖరి ఏంటి ఈ మేనిఫెస్టోకి సంబంధించి స్పష్టమైపోయింది. ఇప్పుడు రాజకీయంగా ఆ చంద్రబాబుకి ఇదొక పెద్ద దెబ్బగానే భావిస్తున్నటువంటి పరిస్థితుంది. ఎన్నికలు మరొక 10 రోజుల తరుణంలో, ఎందుకంటే చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు వేటికి కూడా భారతీయ జనతా పార్టీ కానీ మోడీకి కానీ సంబంధం లేదన్న అంశాన్ని ఒక సంకేతాన్ని స్పష్టంగా ఇవ్వడం అన్నది. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తూ ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు, ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, 3 కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ మేనిఫెస్టోలో కానీ హామీలకు కానీ సంబంధం లేదు. ఎందుకంటే 2014లో ఇదే విధంగా చంద్రబాబు చెప్పినటువంటి మాటలు నమ్మి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకి రాటిఫికేషన్ చేసింది బీజేపీ. కానీ ఆ హామీలు ఏవి అమలు చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రజా వ్యతిరేకత రావడే కాకుండా మోడీ ఇమేజ్ మసకబారిపోయింది, భారతీయ జనతా పార్టీ ఇమేజ్ మసకబారిపోయిందని ఒక అభిప్రాయంతో ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదన్న అంశంపైన ఒక స్పష్టతకు వచ్చినటువంటి బీజేపీ ఫోటో వేయడానికి అంగీకరించలేదు. దీంతో కేంద్రం నుండి నిధులు సంబంధించి కానీ ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ కానీ ఈ అంశాలు ఏవి కూడా ఇప్పుడు బీజేపీ బాధ్యత తీసుకోలేదు అన్న అంశం అయితే చాలా స్పష్టమైంది. సో దీంతో ఇప్పుడు మోడీ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నది నిన్న అట్టహాసంగా చేద్దామనుకుని ప్రజల్లో ఒక అభూత కల్పనలు కల్పిద్దాం అనుకున్నటువంటి చంద్రబాబు మేనిఫెస్టో షో అట్ట ఫ్లాప్ అయిందని ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆల్ రైట్ సతీష్.